హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్లో ఈ శారీ చూస్తున్నారు కదండి, ఇది జార్జెట్ శారీ అనమాట. 2 సైడ్స్ గ్రే కలర్ బార్డర్ ఇచ్చారు. సెంటర్లో బ్లాక్ పైన మళ్ళీ గ్రే కలర్ ప్రింట్ వచ్చింది. సో జార్జెట్ శారీ అనేది చాలా మెత్తగా ఉంది. అండ్ ఇక్కడ పళ్ళు చూస్తున్నారు కదా, ఈ విధంగా పళ్ళునైతే ఇచ్చారనమాట. ఈ మెజర్మెంట్స్కి నేను డ్రెస్ని డిజైన్ చేస్తున్నాను. దానికోసం శారీ క్రేప్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ వచ్చేసి నేను ఓన్లీ బాడీ పార్ట్ కోసం మాత్రమే తీసుకున్నాను కాబట్టి 40 సైజ్ మెజర్మెంట్స్కి 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేయాలి అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే పడుతుంది. సో అలా కాకుండా నార్మల్ బాడీ పార్ట్కి అయితే మనకి 80 సెంటీమీటర్స్ సరిపోతుంది అనమాట. సో ఇలా ఈ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని అక్కడ నుంచి మెజర్మెంట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ 13.5 ఇంచెస్. సీమ్ అలవెన్స్తో కలిపి నేను టోటల్గా చెప్తున్నాను, మీకు స్క్రీన్ పైన ఎలా తీసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్గా వస్తుంది. షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన పాయింట్స్ని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత షోల్డర్ డౌన్ 0.5 హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసి షోల్డర్ డౌన్ని కూడా కలిపేశాను. ఇప్పుడు బస్ట్ 12 ఇంచెస్ ఇంక్లూడింగ్ సీమ్ అలవెన్స్. వెస్ట్ 11.5 ఇంచెస్ ఇంక్లూడింగ్ డాట్ అండ్ సీమ్ అలవెన్స్. ఇవన్నీ ఇలా పాయింట్స్ మార్క్ చేసుకున్న తర్వాత వీటిని స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మనం డ్రా చేసుకుంటే మనకు షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు డయాగ్నల్గా 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించినట్టుగా ఆర్మ్ హోల్ కర్వ్ని ఫ్రీ హ్యాండ్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఆర్మ్ హోల్ కర్వ్ ఉంటే దానికి కూడా యూస్ చేయండి. ఇప్పుడు డాట్ పాయింట్ మెజర్ చేస్తున్నాను. డాట్ పాయింట్ 4 దగ్గర మార్క్ చేసి అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ కలిపి 1 ఇంచ్ ఇక్కడ కవర్ అయిపోయేటట్టుగా మార్క్ చేశాను. అండ్ 3.5 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఆ లెంత్కి కూడా జాయిన్ చేసేసాను. ఇలా జాయిన్ చేశాక ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. ఇక్కడ నుంచి నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచెస్ 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. సో ఇక్కడ నెక్ అయితే నేను డైరెక్ట్గా కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసి చూపిస్తాను. సో ప్రతి వీడియోలో కూడా ముందే చెప్పేస్తున్నాను, ముందుగా కట్ చేసుకుంటే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుందన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ కోసం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ని పెట్టి ట్రేస్ చేసుకొని తర్వాత పాయింట్స్ అన్నిటిని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేశాను. డాట్ పాయింట్ 4 ఇంచెస్, దానికి 1.5 ఇంచెస్ నేను డాట్ తీసుకున్నాను. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కుడుతున్నాను కాబట్టి 1.5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇలా 1.5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ మనం లోతు తీయాలి కాబట్టి ఆ లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకొని లోతు తీసి అక్కడి పాయింట్ నుంచి మనం డాట్ పాయింట్ పెట్టాం కదా, ఆ పాయింట్కి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్సెస్ ఎంత అయితే తీసుకున్నామో డాట్ దగ్గర, ఆ ఎక్సెస్ మనకి ఫిట్టింగ్ దగ్గర కవర్ అయ్యేటట్టుగా తీసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పాయింట్ని మనం కవర్ చేసుకోవడం కోసం ఎక్సెస్ అనేది ఫ్రంట్ పార్ట్ దగ్గర ఫిట్టింగ్ దగ్గర తీసుకుంటాం. అలా తీసుకున్న తర్వాత నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ సేమ్ అండి, నెక్ డీప్ మాత్రం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి మిగిలిన మనకి ఎక్కడైతే కుర్తులు కావాలో అక్కడ టక్స్ పెట్టేసుకున్నాను. ఈ విధంగా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ని అయితే నేను కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసం ఇక్కడ కొంగు భాగాన్ని ఉపయోగిస్తున్నాను. పళ్ళు పార్ట్ని ఉపయోగించి హ్యాండ్ యొక్క లెంత్ 22 ఇంచెస్, ఆర్మ్ హోల్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్, లూజ్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. సో ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ పాయింట్ని ఈ హ్యాండ్ డౌన్ పాయింట్ని రెండింటిని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఎక్సెస్ మన సీమ్ అలవెన్స్ ఉంది కదా, దాన్ని కూడా మార్క్ చేసి కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ చేసుకోవాలి. సో చిన్నగా ఇలా ఎస్ కర్వ్ వచ్చేటట్టుగా పైనుంచి మన హ్యాండ్ డౌన్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు ఎస్ కర్వ్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకోవాలి. పైకి ఎక్స్ట్రా ఒక 4 ఇంచెస్ మార్కింగ్ చేసి ఆ పాయింట్ని కూడా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు వీటంతటిని కూడా ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ లైనింగ్ ఏం యూస్ చేయట్లేదు, డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాను. ఆ హ్యాండ్స్ అలాగే అటాచ్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసిన పార్ట్స్ ఉన్నాయి కదండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్, లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే ఈ ఫ్యాబ్రిక్ కావాలి అని అనుకుంటామో అక్కడ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసి ఆ పీస్ని మాత్రమే కట్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని యాజ్ ఇట్ ఈజ్ షేప్ ప్రకారం కట్ చేయకుండా ఓన్లీ స్క్వేర్గా కట్ చేసుకుంటున్నాను.
ఇలా మొత్తం అంతా కూడా మన 2 పార్ట్స్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది అండ్ బాడీ పార్ట్ కూడా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి కటింగ్ అయిపోయింది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఉన్నదంతా కట్ చేసుకోవాలి. హెచ్ తగ్గులు ఉంది, ఎక్సెస్ ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసుకొని లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ని కింద స్కర్ట్ భాగానికి యూస్ చేస్తున్నాను. సో నాకు 39 ఇంచెస్ లెంత్ కావాలి. దానికి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకొని మిగిలిందంతా కట్ చేస్తున్నాను. నాకు ఆ బార్డర్ వర్క్ అవసరం లేదు, అందుకని ఆ బార్డర్ తీసేసి ఆ లెంత్ ఎంత అయితే ఉందో దాన్ని యాజ్ టీజ్గా తీసేసుకుంటున్నానండి. ఇలా గ్యాదర్స్ ఇస్తాను. సో గ్యాదర్స్ కోసం మనకి ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు స్కర్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్కర్ట్కి మనం లైనింగ్ యూస్ చేయాలి. సో ఆ లైనింగ్ కోసం నేను ఇక్కడ 2 మీటర్స్ క్రేప్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. ఇది మనం సర్క్యులర్ కట్లో కట్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల లోపల గేర్ అనేది ఎక్కువగా వస్తుంది. నార్మల్గా గ్యాదర్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు యాజ్ యువర్ ఇంట్రెస్ట్. నేను ఇక్కడ సర్క్యులర్ కట్లో యూస్ చేసి సెమీ సర్క్యులర్ కట్ ఫార్ములా అండి, వెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14తో చేసి ఎంతైతే వస్తుందో దాన్ని ఆ కార్నర్లో మార్క్ చేయాలి. మార్క్ చేశాక లెంత్ చూసుకోవాలి. లెంత్ 37 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. స్కర్ట్ లెంత్ 39 ఇంచెస్ కదా, దానికన్నా ఒక 2 ఇంచెస్ మన క్రేప్ లైనింగ్ అనేది తక్కువగా ఉండాలి. లోపల లైనింగ్ ఎప్పుడైనా 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. సో అలా 37 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ కట్ చేశాక మనకి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది, చూస్తున్నారు కదా. దానికి జాయింట్లు అయితే వేసుకోవాలి. మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ని యూస్ చేసి జాయింట్ వేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని ఒకదానొకటి రెడీ చేసుకోవాలి. అండ్ బార్డర్ని కూడా నేను యూస్ చేస్తానండి. యూస్ చేసి మీకు డిజైన్ ఎలా పెట్టాలో చూపిస్తాను. సో ఇప్పుడు మన స్టిచ్చింగ్కి వచ్చేసి ముందుగా ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి స్టిచ్ చేసుకోవాలి. సో లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా మనం చుట్టూ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి స్టిచ్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ కోసం మార్కింగ్ చేసాం కదా, దాన్ని ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఇక్కడ నేను కట్ చేయట్లేదండి. ప్రిన్సెస్ కట్ కోసం పీసెస్ కట్ చేస్తారు. సో నేను అలా కట్ చేయకుండా డైరెక్ట్గానే స్టిచ్ చేస్తున్నాను. సో మనకి ఎంతైతే వచ్చిందో ప్రిన్సెస్ కట్లో మనం డాట్ పాయింట్ ఎంతైతే తీసుకున్నామో దాన్ని 2 సైడ్స్ డివైడ్ చేసి వేసుకోవాలి. ఓకే, 2 సైడ్స్ మనకి ఎంతైతే వస్తుందో అంతా డివైడ్ చేసి వేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం 2 డాట్ పాయింట్ డివైడ్ చేసాం కదా, సో ఆ పాయింట్స్ 2 జాయింట్ వచ్చేటట్టుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా స్టిచ్ చేయండి. ప్రిన్సెస్ కట్ చాలా బాగా కుదురుతుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత డాట్ పాయింట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా అంతా స్టిచ్చింగ్ అయ్యాక ఎక్సెస్ అంతా కూడా కట్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత డాట్ పాయింట్ని హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు 2 సైడ్స్ డాట్ పాయింట్ అనేది పడాలి. సో ఒక సైడ్ కుట్టి ఒక సైడ్ ఎక్కువ తక్కువకుండా ఇలా హైలైట్ చేసి దాన్ని స్ట్రైట్గా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేస్తే యాస్టిస్ ఆ డస్ట్ అనేది దానికి అతుక్కొని మార్కింగ్ పడిపోతుంది. అలా పడ్డాక వాటిని మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం పెట్టేసి డాట్ పాయింట్స్ రెండింటిని ఇలా కలిపేసుకొని ఎక్కడి వరకు అయితే పెట్టామో అక్కడి వరకు ఈ విధంగా క్రాస్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నెక్ ఫినిషింగ్ కోసం ఇక్కడ క్యాన్వాస్ షీట్ని అయితే యూస్ చేస్తున్నాను. క్యాన్వాస్ షీట్ని ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జెస్ దగ్గర కట్ చేసుకొని దాని మీద మనం నెక్ని ఏ విధంగా మార్క్ చేసామో అలా మార్క్ చేసుకోవాలి. విడ్త్ 3, డీప్ 8.5 ఇంచెస్ మార్క్ చేసి మనకి నెక్ కావాలంటే ఆ నెక్ని ఇక్కడ షేప్ చేసుకోవాలి. షేప్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఆ 1 ఇంచ్ నుంచి కూడా మళ్ళీ ఒకసారి ఇలా షేప్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్క్ చేసుకున్న షేప్ సైడ్ బయట వైపు మొత్తం అంతా కట్ చేసి లోపల వైపు కూడా ఇలా ఫోల్డ్ చేసి షేప్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మిగిలిపోయిన కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ప్లేస్ చేసి ఐరన్ చేసుకోవాలి. షైనింగ్ ఉంటుందండి లైనింగ్ క్యాన్వాస్ షీట్కి. సో ఆ షైనింగ్ క్లాత్ మనకి ఫ్యాబ్రిక్ మీద వచ్చేటట్టుగా పెట్టి ఐరన్ చేస్తే చక్కగా అతుక్కుపోతుంది. ఇప్పుడు చుట్టూ చిన్న చిన్న టక్స్ పెట్టుకొని నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫ్యాబ్రిక్ని తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోండి.
సో ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి లోపల లైనింగ్ వైపు తిప్పేసినప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఏమింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి స్టిచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఫ్రంట్ సైడ్, బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ సైడ్ని నెక్ని విధంగా పెట్టాలి. ఇది బ్యాక్ నెక్. సో బ్యాక్ నెక్ మనం ఇలా ఈ విధంగా పెటల్ నెక్ ఇస్తున్నాం. సో ఈ పెటల్ నెక్ని ఈ విధంగా షేప్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసేసి ఆ ఎక్సెస్ అంతా కట్ చేసి దీన్ని విధంగా లోపల వైపు ఫోల్డ్ చేస్తే ఫినిషింగ్ అయిపోతుంది. సో ఇదంతా బ్యాక్ నెక్ కూడా రెడీ అయ్యాక జాయిన్ చేసేటప్పుడు చూపిస్తాను. సో సేమ్ బ్యాక్ నెక్ కూడా 6.5 ఇంచెస్ డీప్ తీసుకొని దాన్ని ఈ విధంగా రౌండ్ షేప్ చేస్తున్నాను. సో 1 ఇంచ్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ షేప్ డ్రా చేసి దాన్ని కట్ చేశాను. లోపల వైపు కూడా కట్ చేసుకొని ఈ విధంగా షేప్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని కాటన్ లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేస్తున్నాను. సో ఇలా ఐరన్ చేసుకుంటే చాలా స్టిఫ్గా ఫ్యాబ్రిక్కి అతుక్కుపోతుంది. ఇప్పుడు ఎక్సెస్ అంతా కట్ చేసి సేమ్ ఫ్రంట్ నెక్ ఏ విధంగా డిజైన్ చేసామో బ్యాక్ నెక్ ఏ విధంగా డిజైన్ చేసామో అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ చేస్తున్నాను. ఈ విధంగా నెక్ అంతా కూడా అయిపోయిన తర్వాత వీటన్నిటి ఎక్సెస్ అంతా కూడా కట్ చేసుకొని మన బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్కి నేను దీన్ని స్టిచ్ చేస్తున్నాను. సో ఇదంతా లోపల వైపు నుంచి స్టిచ్ చేసి కట్ చేసి ఇలా తిప్పుకుంటే నెక్ రెడీ అయిపోతుంది. ఫ్రంట్ నెక్కి ఒక చిన్న డిజైన్కి పక్కన స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, ఫ్రంట్ చుట్టూ చిన్న ప్లేట్స్ ఇచ్చాను. సో ఆ డిజైన్ కోసం మిగిలిపోయిన బార్డర్ని అంతా కూడా కట్ చేసుకుంటాను. సో ఇది 4 ఇంచెస్ ఉండేటట్టుగా చూసుకోండి. 4 ఇంచెస్ ఉంటేనే మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నిటిని కూడా కలిపేసుకోవాలి. మనం బార్డర్స్ అన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇలా జాయిన్ చేసేసుకొని ఒకసారి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇది లాంగ్ స్ట్రాప్ అయితే రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ లైన్ అనేది లోపలికి వెళ్ళిపోతే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నేను ఇచ్చే ప్లీట్స్కి 2 సైడ్స్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం అంతా కూడా స్ట్రైట్ చేసుకున్నాక వీడియోలో చూపించినట్టు ప్లీట్స్ ఇవ్వండి. సెంటర్ నుంచి ఇలా చిన్నగా జాయిన్ చేస్తూ ఈ విధంగా ప్లీట్స్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ నెక్ పార్ట్కి జాయిన్ చేయాలి. సో నెక్ షేప్ చేశాను కదా క్యాన్వాస్ చేసి, సో దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. ముందే తిప్పి కుట్టట్లేదు, దాన్ని ఓపెన్ చేసి మన నెక్ పార్ట్ దగ్గర ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసుకొని పిన్ సహాయంతో ఎంత కావాలో అంతవరకు ప్లేస్ చేసుకొని సెంటర్ నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఓకే, సెంటర్ నుంచి మనం ఆల్రెడీ సెంటర్లో ప్లీట్స్ వేయడానికి స్టిచ్ చేసాం కదా, దానిపైనే మనకు డబుల్ స్టిచ్ వచ్చేటట్టుగా ఇలా చిన్నగా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఫ్యాబ్రిక్ తోటి ఒక చిన్న లేస్ లాగా తయారు చేశాను. దాన్ని కూడా సెంటర్ పాయింట్ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలి. సో నెక్ చుట్టూ ఆ లేస్ని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా జాయిన్ చేసుకోవాలి. సో ఇలా చిన్న ఎక్స్పెరిమెంట్స్, చిన్న గ్యాదర్స్ కానీ ప్లేట్స్ కానీ ఏవైనా కూడా మనం ఇక్కడ పెట్టేసుకుంటే నెక్ సైడ్ ఒక చిన్న ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నెక్ కూడా చాలా లుక్ వస్తుంది. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ షీట్స్తో జాయిన్ చేసిన నెక్ ఉంది కదా, ఆ రెండింటిని కూడా ఓపెన్ చేసి మొత్తం అంతా స్ట్రైట్గా వచ్చేటట్టుగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. క్యాన్వాస్ షీట్స్ 2 కలవాలి, ఫ్రంట్ బ్యాక్ది అండ్ షోల్డర్స్ 2 కలవాలి, బాడీ పార్ట్వి. ఇలా కలిసిన తర్వాత వీటిని స్టిచ్ చేసుకోవాలి. సో షోల్డర్స్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది ఈ విధంగా నీట్గా వస్తుంది. అండ్ లోపల షోల్డర్స్ కూడా చాలా బాగుంటాయి. ఎడ్జెస్ దగ్గర రఫ్ అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి గ్యాదర్స్ని జాయిన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్క్రేప్ తోటి లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. సో సర్క్యులర్ కట్ మనం స్టిచ్ చేస్తుంది. దీనికి ముందు ఎడ్జెస్ అంతా కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ సర్క్యులర్ కట్లో కింద ఫోల్డింగ్ చేసేటప్పుడు చిన్న హెచ్చుతగ్గులు జరుగుతుంటాయండి. వాటిని అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. జాగ్రత్తగా స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేశాక ఆల్రెడీ మనం గ్యాదర్ స్టిచ్ పెట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. సో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్కి కూడా జాయిన్ చేయాలి. అంతకన్నా ముందు నేను ఇలా గ్యాదర్స్కి ఒక రఫ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో హ్యాండ్ స్టిచ్ తోటి గ్యాదర్స్ని లాగేసి ఇప్పుడు రఫ్ స్టిచ్ వేసి వాటిని ఫిక్స్ చేసేస్తున్నాను.
దీని చిన్న కుట్టు కూడా అనొచ్చండి. చాలా చిన్నగా కుడితే గ్యాదర్స్ అనేవి ఊడకుండా చాలా జాగ్రత్తగా ఉంటాయి. సో ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ స్టిచ్ చేసిన సర్కులర్ కట్ లైనింగ్ ఉంది కదా, దానిలో ఒక భాగాన్ని తీసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టి జాయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. సో ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ గ్యాదర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని డైరెక్ట్గా బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. సో వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసి ఒకదాని మీద ఒకటి నేను స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని అయితే యూజ్ చేయట్లేదు, నార్మల్గా హ్యాండ్స్ని స్టిచ్ చేస్తున్నాను. మనం ఎక్సెస్ తీసుకున్నాం కదా 4 ఇంచెస్, ఆ ఎక్సెస్ 4 ఇంచెస్కి నేను ప్లేట్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ టక్ ఇచ్చుకొని షోల్డర్ దగ్గర సెంటర్లో ఇలా పిన్ తోటి పెట్టేసుకోవాలి. పిన్తో పెట్టేసుకున్న తర్వాత మనం ఎక్సెస్ వదిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా ఇలా ప్లీట్స్ పెడుతున్నాను. సేమ్ ఇప్పుడు ఇటు పెట్టాం కదా, ఇటు ఫేస్కి పెట్టాం కదా, సో సేమ్ అదేవిధంగా మనం రెండో సైడ్ కూడా ఆపోజిట్ ఫేస్ పెట్టేసుకోవాలి. 2 ప్లీట్స్ ఎదురుగా ఆపోజిట్లో ఉండాలన్నమాట. అలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అయిపోతుంది. స్టిచ్చింగ్ అయ్యాక ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ హ్యాండ్ లూజ్ పాయింట్ని బేస్ చేసుకొని ఎడ్జెస్ వరకు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ నుంచి కింద వరకు 3 ఇంచెస్, కట్ పార్ట్కి 3 ఇంచెస్ వరకు సేమ్ ఈక్వల్గా స్టిచ్చింగ్ వెళ్ళాలి. కింద ఈక్వల్గా 3 ఇంచెస్ స్టిచ్చింగ్ వెళ్ళాక మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ విడివిడిగా జాయిన్ చేయాలి. సో మిగిలిన ఎక్సెస్ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా నేను బెల్ట్ని రెడీ చేశాను అండ్ టాజిల్స్ని రెడీ చేశాను. సో వీటన్నిటిని కూడా డ్రెస్కి జాయిన్ చేశాను. జాయిన్ చేస్తే ఈ విధంగా మన డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లు అనుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.